మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కొన్ని సంవత్సరాల క్రితం నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాను, తర్వాత మర్చిపోయాను. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నట్ట పోయినట్ట, లేదంటే అది మళ్ళీ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా మర్చిపోవాలంటారా? అలాగేం ఉండదండి. ఇది మీరు ఏదైనా కొని మర్చిపోయిన 5 ఏళ్ళు అవుతున్నా, 10 ఏళ్ళు అవుతున్నా, ఈవెన్ 20 సంవత్సరాలు అవుతున్నా సరే, మీరు కమ్యూనికేషన్ చేస్తున్న మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి ద్వారా మనం రివైజ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా. ఎప్పుడైనా మనం ఏదన్నా అప్పుడు ఇప్పుడు బ్యాంక్ మారినా, బ్యాంక్స్ అప్డేట్ చేసుకోకపోయినా, అంటే కేవైసీ అప్డేట్ చేయకపోయినా, లేదా అడ్రస్లో ఏదైనా చేంజ్ అవుతూనే ఉన్నా, లేదా మనకి పోర్ట్ఫోలియో నెంబర్స్ ఏం తెలియదు అట్లాంటివి మర్చిపోయినా, ఇలాంటి ఏది జరిగినా సరే తిరిగి రివైజ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆర్టీఏ అంటే రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఉంటారు, అదే క్యాము లేదా కేపిన్, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి మన పాన్ కార్డ్ నెంబర్ పెట్టేసి మన డీటెయిల్స్ పెడితే ఏదైనా ఉంటే బయటకు వస్తుంది మన డీటెయిల్స్ ట్రాక్ చేస్తే. లేదు అనుకోండి ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి, ఎక్కడ కొన్నారో క్లారిటీ ఉందనుకోండి, ఆ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో పోర్టల్లోకి వెళ్ళేసి మన డీటెయిల్స్ ఇచ్చినా రివైవ్ అవుతుంది. లేదు అనుకోండి, అండ్ మిత్ర అని చెప్పేసి రీసెంట్గా సెబీ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఈ అన్క్లైమ్డ్ మనీ అంతా సెటిల్ చేసుకోవడం కోసం మిత్ర. మీరు దాని నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీ డబ్బులన్నీ మీరు క్లెయిమ్ చేయకపోతే డివిడెండ్లు ఏమైనా ఇచ్చినా, లేదా మీరు అమ్మకుండా అంతే ఉన్నా సరే, ఇవన్నీ కూడా ఏంటంటే అన్క్లైమ్డ్ సెటిల్మెంట్ కింద అక్కడ స్టోర్ అవుతాయి అనమాట. వాటన్నిటిని తీసుకెళ్ళి డెట్ ఫండ్స్లో పెడతారు వాళ్ళు, అంటే లిక్విడ్ ఫండ్స్ లేకపోతే ఓవర్ నైట్ ఫండ్స్లో పెడతారు. అంటే నువ్వు క్లెయిమ్ చేసినా చేయకపోయినా మీ పోర్ట్ఫోలియో అకౌంట్ యాక్టివ్గా ఉన్నంత కాలం మార్కెట్ ఎలా రియాక్ట్ అయితే మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అలా ఉంటాయి. తర్వాత వాళ్ళు ఇచ్చే డివిడెండ్స్ కానీ, లేకపోతే మీ కేవైసీ అప్డేట్ చేసుకోకపోయినా అప్పటి నుంచి బ్లాక్ అవుతుంది కదా అకౌంట్ అయిన ఆపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమో డెట్ ఫండ్స్లో వడ్డీ రేట్ల ప్రకారం ఇప్పుడు దాకా ఇస్తారు. కాబట్టి మన అమౌంట్ మనం తీసుకోకపోయినా సరే అది గ్రో అవుతూనే ఉంటుంది. కాకపోతే అకౌంట్ యాక్టివ్ ఉన్నంత వరకు మాత్రం ఈక్విటీలో మీరు పెట్టిన ఫండ్ పర్ఫార్మెన్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమో డెట్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. కాబట్టి ఎక్కడికి పోవు మ్యూచువల్ ఫండ్. చాలామంది అనుకుంటారు బ్రోకరు ఎత్తే మా డబ్బుల పరిస్థితి ఏంటి అంటారు. బట్ మీరు ఉండేది బ్రోకర్ దగ్గర కాదండి. బ్రోకర్ అనేది ఎగ్జిక్యూటివ్ ప్లాట్ఫామ్ అంతే. అమౌంట్ వెళ్ళి మీరు నిల్వ ఉండేది సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ వాటిల్లో స్టోర్ అవుతాయి. కాబట్టి మీరు ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ పాతి కొని మర్చిపోయినా, వాటి డీటెయిల్స్ తెలిగిపోయినా, మీ పాన్ కార్డు, మీ నెంబరు, ఆధార్ కార్డు ఇవి ఉన్నాయి కదా, వాటి బేస్ కార్డు తీసుకొని మనం రివైవ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏఎంసీ కంపెనీస్ అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. రెండోది ఆర్టీఏ దగ్గర తీసుకోవచ్చు, లేదా ఎంఎఫ్ యూటిలిటీస్, ఎంఎఫ్ సెంటర్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. అంటే సెబీ వాళ్ళు ఈ మధ్య మ్యాండటరీగా మిత్రాన్ని స్టార్ట్ చేశారనమాట. మీరు గూగుల్లో టైప్ చేయండి మిత్ర మ్యూచువల్ ఫండ్ ట్రాకింగ్ అని కొడితే వస్తుంది. మీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు మళ్ళీ మీ మ్యూచువల్ ఫండ్ మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ లేటెస్ట్ కేవైసీ అప్డేట్ చేసేసి మనం డిమాట్ అకౌంట్లో తెచ్చుకోవచ్చు, లేదా అమ్మేసుకొని ఎన్కాష్ చేసుకోవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు జీరో అవ్వవు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, ఎప్పుడు కాంటే అప్పుడు రివైవ్ చేసుకోవచ్చు. బట్ మామూలుగా ఏంటంటే మీరు ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్లో మీకు సిఏఎస్ అని వచ్చింది, కన్సాలిడేషన్ స్టేట్మెంట్ అనమాట. అండ్ వీళ్ళకి ఏది మన డిపాజిటరీస్ దగ్గర నుంచి వస్తుంది అనమాట. వాటిని ట్రాక్ చేసుకోవటం ఉండటం బెటర్ అనమాట. మన ఇది కూడా పొలం ఏదైనా పట్టించుకోలేదు అనుకోండి, పక్కన వాళ్ళు కల్పేసుకుంటారు కదా. అంటే అసెట్స్ అంటే మీరు మేనేజ్ చేస్తూ ఉండాలి, బై అండ్ ఫర్గెట్ చేయకూడదు. బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు బై అండ్ ఫర్గెట్ చేసినా సరే 10 years, 20 years, 30 years తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మన పేరుతో ఉన్న మ్యూచువల్ ఫండ్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మ్యూచువల్ ఫండ్ కొనాలంటే పాన్ కార్డు లేకుండా అలో చేయలేదు. అంటే మీ పేరు, పాన్ కార్డు ఉంటే చాలు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ చేశారు. ఈ మూడింటితోటి మీరు కేవైసీ క్లియర్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి మీ పోర్ట్ఫోలియో నెంబర్ ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ పోర్ట్ఫోలియో నెంబర్ లేదనుకోండి కొంచెం కష్టం అవుతుంది, బట్ ఈజీ తెచ్చుకోవడం ఇప్పుడు ఈజీ. ఇప్పుడు మిత్రాన్ని స్టార్ట్ చేశారు కదా, దాని ద్వారా ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఎవరన్నా మర్చిపోయి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కొని మీరు ఫస్ట్ మెయిల్ ఐడి ద్వారా ట్రాక్ చేయండి. మీరు ఫండ్ నేమ్స్, ఫండ్ పోర్ట్ఫోలియో నెంబర్స్ అవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనం ఏఎంసీ పోర్టల్కి వెళ్ళినా, మిత్రకి వెళ్ళినా, ఆర్టీఐ వాటికి వెళ్ళినా, లేదా ఎంఎఫ్ యూటిలిటీస్, ఎంఎఫ్ సెంటర్లు ఉంటాయి వాటికి వెళ్ళినా మీకు ఈజీగా రివైవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పలుచుకుంటే ఇప్పుడు డిజిటల్గా ఈజీ అయిపోయింది. అంటే మోర్ ఎవర్ నామినీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వండి. మీరు కొత్తగా అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీ అకౌంట్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే 1 year వరకు వాళ్ళు ఆటోమేటిక్గా నామినీకి ఇన్ఫార్మ్ చేస్తారు అట్లీస్ట్. ఎందుకంటే ఆస్తులు మనం పట్టించుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా ఈ అసెట్స్ అన్నీ లేదు, మనం ఎవ్రీ 6 months లేదా 1 yearకి ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లేటెస్ట్ కండిషన్స్ మారిపోతూ ఉంటాయి. మారినప్పుడు దాంతో రిలవెంట్ ఉన్న అసెట్లోకి మూవ్ అవుతూ ఉండాలి కదా, ఒకే అసెట్లో ఉంచడం కుదరదు కదా. సో యూత్లో ఉన్నప్పుడు ఈక్విటీ సెట్ అవుతుంది,
కొంచెం ఫ్యామిలీ మ్యాన్గా మారినప్పుడు హైబ్రిడ్ ఫండ్ సెట్ అవుతుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత డెట్ ఫండ్ సెట్ అవుతుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా మన రిస్క్ ప్రొఫైల్. అలాగే సైక్లికల్ నేచర్ కాబట్టి అన్ని అసెట్ క్లాస్కి అది ఓవర్గా మూవ్ అయిందనుకోండి, దాన్ని వెనక చేసుకొని వేరే సెట్లో పెట్టాలి కదా. Yes. అందుకని మీరు నిరంతరం ట్రాక్ చేస్తూ ఉంటే బెటర్ అనమాట. ఒకవేళ పొరపాటున మీరు బై అండ్ ఫార్గెట్ చేస్తే అయిపోయి ఉంటే కనుక, లేదా మీ పేరెంట్స్ ఎప్పుడైనా కొని మీకో మాట చెప్పారు, పట్టించుకోలేదు మీరు కూడా, ఇప్పుడు ఏదైనా కావాలనుకుంటే కనుక మీరు ఆ డీటెయిల్స్ పెట్టేసి ట్రాక్ చేసుకోవచ్చు. Yes. మ్యాండేటరీగా మీ దగ్గర వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ నేమ్ ఇవి ఉంటే చాలు. అంటే పోయింది అనుకోవడానికి లేదు, ఏం అవి లేదు. మాత్రం మనకి వెయిట్ చేస్తుంటాయి. ఇంక్లూడింగ్ బ్యాంక్ వడ్డీతో పెరుగుతూనే ఉంటుంది ఇప్పటికి కూడా. Yes. యాక్టివ్ ఉన్నంత వరకేమో ఈక్విటీ పర్ఫార్మెన్స్, ఇన్యాక్టివ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకేమో డెట్ ఫండ్ పర్ఫార్మెన్స్ 5 to 6% ప్రయాణం పెరుగుతూనే ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ గా మనం పెట్టి అట్లా మర్చిపోయినా ఎటువంటి సమస్య సమస్య ఉండదు. బట్ గుడ్ ఏంటంటే మీరు 6 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకుంటే Review. బెటర్ అనమాట. అట్లీస్ట్ క్యాష్ స్టేట్మెంట్లు వస్తుంటాయి కాబట్టి వాటిని మనం చూసుకుంటే బెటర్. పోర్ట్ఫోలియో ఎలా గ్రో అవుతుంది, ఏమి అవుతున్నాయి అన్నమాట. ఎప్పుడైనా అసెట్స్ మూవ్ అవ్వాలంటే మనం వాచెస్లో పెట్టుకోవాలి, గాలికి వదిలేయకూడదు. ఓకే, బట్ చేసుకుంటే బెటర్. మీరు ప్రతి వీడియోలో ఒక మాట చెప్తా ఉంటారు కదా సార్, లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు సస్టైన్ అవుతారు. అవును. Short బట్ terms లాంగ్ అంటే కాకుండా- పట్టించుకోకుండా వదిలేయమని కాదు, రివ్యూ చూసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే బయట ఒక్కో టైంలో ఒక అసెట్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే 10%, నా స్టాక్ మార్కెట్లో పెట్టాల్సిన అవసరం ఉంది, గ్యారెంటీగా వస్తాయి కాబట్టి అటు మూవ్ చేస్తాను. వడ్డీ రేట్లు 6% డ్రాప్ అయింది అనుకోండి, ఇంతకన్నా బెటర్ చోటకి మూవ్ చేసుకుంటూ ఉంటాను. అంటే మీరు బయట ఎకానమీ ఎలా షేప్ అవుట్ అవుతుందో, ఇన్ఫ్లేషన్ డేటా ఎలా మారుతుందో దానికి తగ్గట్టు మన స్ట్రాటజీలు, టెక్నిక్స్ మారాలి కదా. Yes. అందుకని బై అండ్ ఫార్గెట్ లాగా ఉంచమాకండి ఏ సెట్ క్లాస్ని కూడా. అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటా ఉంటే లేదు, బెటర్ రిజల్ట్, బెటర్ రిటర్న్స్ వస్తాయి ఖచ్చితంగా. సో ఫైనల్ గా అంటే ఒకసారి పెట్టి ఇలా మర్చిపోతే గనక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నారు మీరు ఇప్పుడు లేటెస్ట్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి మళ్ళీ. అంటే మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ మొబైల్ లింక్ ఉండాలి ఒకదానికోటి. ఇవన్నీ ఉంటే మీకు పోర్ట్ఫోలియో నెంబర్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా సరే. మీరు కనుక ఆల్రెడీ ఎక్కడ పెట్టామో డబ్బులు, ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టామో ఆ పోర్ట్ఫోలియో నెంబర్ ఐడియా ఉందనుకోండి, చాలా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. సింపుల్గా స్ట్రైట్ అవే మిత్రాకి వెళ్ళండి. మీరు గూగుల్ ఏం చేస్తారంటే మిత్రా మ్యూచువల్ ఫండ్ ట్రాకర్ అని కొట్టండి, ఆటోమేటిక్ పోర్టల్ ఓపెన్ అవుతాయి. ఆ పోర్టల్లోకి వెళ్ళండి, మీ పాన్ కార్డు, మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఏదన్నా పెండింగ్లో అనుకుంటే అది చూపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ కేవీసీ అప్డేట్ చేస్తే యాక్టివ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు కావాలంటే అమ్మేసుకోవచ్చు. కాబట్టి మీరు మర్చిపోయిన మ్యూచువల్ ఫండ్స్ డెడ్ అవ్వండి, జీరో అవ్వవు. అవి ఎంచక్క యాక్టివ్ ఉన్నంత వరకు ఈక్విటీ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఇన్యాక్టివ్ అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీకు డెట్ ఫండ్స్ లాగా నీకు 6 to 7% దాకా వస్తాయి. సింపుల్ చెప్పండి, లిక్విడ్ ఫండ్స్ ఎంత వడ్డీ ఇస్తావో అంత ఇస్తూ ఉంటాయి. కాబట్టి డెడ్ అసెట్ అంటే ఏం లేదు ఇక్కడ, మినిమం బ్యాంక్ వడ్డీలాగా వస్తూ ఉంటాయి. కాబట్టి బ్యాంకులో వేసి మర్చిపోయినట్టు, కాబట్టి అక్కడ ఏం గ్యారెంటీ ఉంటుంది, ఇక్కడేమో మార్కెట్ లింక్డ్ కదా, గ్యారెంటీ అని కూడా అంతే. బట్ అదర్వైజ్ ఎప్పటికి ఉంటుంది పర్మనెంట్గా. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.